రీసెంట్గా ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఐఎన్ఎస్ అరిగాట్ అనే సబ్మెరైన్ని లాంచ్ చేశారు. ఈ ఐఎన్ఎస్ అరిగాట్ని ఇండియన్ నావల్ షిప్ అరిగాట్ అని కూడా అంటారు. ఈ సబ్మెరైన్ టైప్ వచ్చేసి బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. దీని బరువు 6000 టన్నులు ఉంటుంది. దీని స్పీడ్ గంటకి 22 కిలోమీటర్ నుంచి 28 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ సబ్మెరైన్లో ఉండే మిసైల్స్ 750 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. ఈ సబ్మెరైన్ని తయారు చేసిన ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం. ఈ అరిగాట్ సబ్మెరైన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఈ అరిగాట్కి వీళ్ళు పెట్టుకున్న కోడ్ వచ్చేసి S3. యాక్చువల్గా ఈ ఐఎన్ఎస్ అరిగాట్ 2017 నవంబర్లో లాంచ్ చేశారు. కానీ ఈ సబ్మెరైన్లో ఉండే తప్పులన్నీ సరిచేసి 2024 ఆగస్టులో అరిగాట్ సబ్మెరైన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చారు. ఈ ఇండియన్ నావల్ షిప్ అరిగాట్ ఇండియాకి సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్. ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ వచ్చేసి అరిహంట్. ఈ అరిహంట్ 2009లో లాంచ్ చేస్తే 2016లో రన్నింగ్లోకి వచ్చింది. ఈ అరిగాట్ అలాగే అరిహంట్ రెండు సేమ్ వెయిట్ అలాగే సేమ్ రేంజ్ కూడా. జస్ట్ అరిహంట్ నుంచి అరిగాట్ అనే సబ్మెరైన్ని అప్గ్రేడ్ చేశారు. ఈ టాపిక్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి. విత్ రెఫరెన్స్ టు ద ఐఎన్ఎస్ అరిగాట్ సబ్మెరైన్, consider the following statements. Option 1. It is a ballistic missile submarine type. Option 2. It is a capable of missiles and it travels 750 kilometers more than. Option 3. The submarine developed under the ATV project. How many of the above statements are correct? Option A 1 and 2, Option B 2 and 3, Option C 1 and 3, Option D 1, 2 and 3. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, తర్వాత ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.